మీట్ ద ప్రెస్ జనరల్గా నేను ఇక్కడ ఇంతకుముందు ఈ నాలుగేళ్లలో విశాఖపట్నంలోను విజయవాడలోను మీట్ ద ప్రెస్ నిర్వహించినప్పుడు వెళ్ళాను. వాళ్ళకైతే నేను కొత్త కాబట్టి నేను ఈ 4 ఏళ్లలో ఏంటి ఎజెండా ఏంటి బ్రీఫ్గా ముందు నేను మాట్లాడిన తర్వాత వాళ్ళ క్వశ్చన్ స్టార్ట్ అయ్యేది. రాజమండ్రిలో నా ఎజెండా నాకన్నా మీకే బాగా తెలుసు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్, అందులో నేను ఎంపీగా 10 ఏళ్లలో పెట్టిన ప్రెస్ మీట్స్ని ఈ 4 ఏళ్లలో దాటి వెళ్ళిపోయాయి. మొత్తం ఎంపీగా స్టేట్ మొత్తం మీద పెట్టిన ప్రెస్ మీట్స్ కన్నా ఈ 4 ఏళ్లలో నేను పెట్టిన ప్రెస్ మీట్స్ అందులో హైయెస్ట్ నెంబర్. బయట ఒక 10 అయ్యి ఉంటాయి, మొన్నే లెక్క చూశాను. మొత్తం 92 ప్రెస్ మీట్లు పెట్టాము రాజమండ్రిలో కానీ బయట కానీ, మీట్ ద ప్రెస్ కానీ. 92 అకేషన్స్లో కనీసం ఒక 80 రాజమండ్రిలోనే ఉంటాయి. నిన్ననే హైదరాబాద్లో ఒక సీనియర్ పాత్రికేయ మిత్రుడు అడిగాడు, నువ్వు పెద్ద పెద్ద విషయాలు కూడా హైదరాబాదు ఢిల్లీలోనూ పెట్టకుండా రాజమండ్రిలో పెట్టేస్తున్నావు, అనుకున్నటువంటి కవరేజ్ రావట్లేదు అని చెప్తే నేను చెప్పాను, రాజమండ్రిలో నేను కలిసేది ప్రెస్ని కలిసినట్టుగా కలవను, అందరూ కూడా నా పర్సనల్ ఫ్రెండ్స్, అందుకని వాళ్ళని అడుగుతాను ఎన్ని గంటలు పెట్టమంటారు ప్రెస్ మీటు, ఏ రోజు పెట్టమంటావు, ఖాళీ ఏ రోజు ఉంది అని అడిగితే వాళ్ళే చెప్తుంటారు, పలానా రోజున 2-3 ప్రెస్ మీట్లు ఉన్నాయి వెళ్ళొద్దు అని వాళ్ళు ఫిక్స్ చేసి చెప్తుంటారు, అప్పుడే పెడుతుంటాను. ఆ కన్వీనియన్స్ కవరేజ్ అంటావా, కవరేజ్ ఏముందిలే, ఈ మధ్య యూట్యూబ్లో వచ్చాక అన్నీ కవర్ అవుతున్నాయి అని చెప్పాను. ఆ రకమైనటువంటి సంబంధం ఉన్న వ్యక్తిగా మీకు నేను ముందు బ్రీఫింగ్ ఏమి ఇవ్వనవసరం లేదు. జనరల్గా ప్రెస్ మీట్ అంటే మేము ఒక ఐటెం మీ ద్వారా ఆ సబ్జెక్ట్ని బయటికి తీసుకురావడానికి పిలుస్తుంటాం. ఆ ప్రెస్ మీట్లో ఏ సబ్జెక్ట్ అయితే నేను చెప్పానో ఆ సబ్జెక్ట్ మీద జనరల్గా క్వశ్చన్లు వేయడం అనేది ఒక సాంప్రదాయం. అయితే అది ఎప్పుడో పోయింది. ఇప్పుడు ఎందుకు ఎవడు ప్రెస్ మీట్ పెట్టినా ఎవరికి ఏం కావాలంటే ఆ క్వశ్చన్లు వేస్తున్నారు. నెక్స్ట్ ప్రెస్ మీట్కి సంబంధం లేకుండా నేను పక్కన మాట్లాడిన కూడా రికార్డ్ చేసి పెట్టేస్తున్నారు. అందుకని మీట్ ద ప్రెస్కి ప్రెస్ మీట్కి పెద్ద తేడా ఏమి ఉండలేదు. కానీ ఇలా మీట్ ద ప్రెస్ అని పిలవటం అనేది మళ్ళీ ఒక పూర్వం రోజులు పాత సాంప్రదాయాన్ని గుర్తు చేయడం, ఇది చాలా మంచి సాంప్రదాయం. ఎందుకంటే ఎప్పుడు మీరు పొలిటీషియన్స్ పిలిచినప్పుడే మీరు వెళ్ళడం కాకుండా, మీరు పిలిచినప్పుడు పొలిటీషియన్స్ వచ్చి మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి, ఎందుకంటే కొన్ని అవకాశం ఉండవు. ఆ ప్రెస్ మీట్ దాంట్లో ఇప్పుడు పోలవరం మీద పెట్టి ఒక 40 నిమిషాలు నేను చెప్పిన తర్వాత పోలవరం అంశం మీదే క్వశ్చన్లు పడేటప్పటికే అయిపోతుంది టైం. ఇంకా చాలా పెద్ద అంశం అడగాలనున్నా సరే అడగడానికి అవకాశం రాదు. పక్కన మిగతా ఫ్రెండ్స్ కూడా చెప్తారు, ఆ గొడవ తర్వాత చూసుకుందాం, లేదా దీని మీద ఏమన్నా అడిగాను. ఈవేళ ఈ మీట్ ద ప్రెస్ అనేది మీదనమాట. అందుకని మీ ఇష్టం ఏమైనా అడగండి, నాకు సమాధానం తెలిసిన దానికి సమాధానం చెప్తాను, తెలియని ఏదైనా ఉన్నట్టయితే తెలుసుకునే ప్రయత్నం చేసి దానికి మళ్ళీ మీకు కన్వే చేస్తాను. థ్యాంక్ యూ. స్థాయి న్యాయమూర్తులు, న్యాయాధీశులు, న్యాయ నిపుణులు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి రాజమండ్రిలో కానీ వేరే ఎక్కడైనా ఇది అవ్వలేదు అనే మాట పెద్దవాళ్ళ చేత అనిపించి సదస్సులు. అలాగే అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ జరిగినటువంటి అవకతవకలు ఏవైనా సరే కోర్టు ప్రశ్నించదాలు, ప్రొసీడింగ్స్లోకి కోర్టు వెళ్ళడానికి లేదు. ఇది అన్కాన్స్టిట్యూషనల్ కాబట్టి ఇందులోకి వెళ్ళొచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను మొన్న మార్చి ఫిబ్రవరి 27 అనుకుంటాను అడిషనల్ ఎఫిడవిట్ ఫైల్ చేశాను. ఎప్పుడు సాక్షాత్తు దేశ ప్రధాని హౌస్లో అన్నప్పుడు, దేశ ప్రధానే చెప్పాడు కదా హౌస్లో, తలుపులు వేసేసి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారని. దేశ ప్రధానే హౌస్లో ఆ మాట అన్నాక దీని వల్ల మీరు పరిగణనలో తీసుకొచ్చామో చూడండి అని చెప్పి ఆ రోజు జరిగిన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా కోర్టులో అడిషనల్ ఎఫిడవిట్గా వేయటం జరిగింది. ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయటం జరిగింది. ఎందుకంటే మనకు ఒక దురదృష్టం అదృష్టం, ఈ రాష్ట్రంలో 25 మంది పార్లమెంట్ సభ్యులు, 2 పార్టీల వాళ్ళు ఉంటే ఎన్డీఏ, వైసీపీ, ఇద్దరు కూడా మోడీ గవర్నమెంట్కి సపోర్ట్ మొన్నటిదాకా. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు విత్డ్రా అవుతున్నాను అని చెప్పి ఈయన బయటకు వచ్చాడు.
జగన్మోహన్ రెడ్డి ఇంకా విత్డ్రా అయ్యాడా లేదా అన్నమాట చెప్పలా. కానీ కొన్ని కీలకమైన అంశాల మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రశ్నిస్తూ వచ్చింది ముందు నుంచి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి. కానీ నేను ఈ రెండు పార్టీల వాళ్ళని దాదాపు ఈ 4 ఏళ్లలో ఒక 10 సార్లు వెళ్ళి కలిశాను. లోక్సభ సమావేశాలు జరుగుతున్నప్పుడు చెప్పాను, ఇది ఎత్తండి బాబు, ఇది ఒకసారి లోపల నోటీస్ ఇవ్వండి కనీసం. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ కలిపి చేసాయి ఇవి. దీని మీద చర్చ వస్తే నీతి తప్పు అని చెప్పి ఇద్దరు తేల్చుకుంటారు. అందులో మనమేమో అసలు ఆంధ్రాకి సంబంధించిన వాడు మెంబర్స్ చెప్పడం బాధ్యత లేదు. నేను లేవు లోపల, మమ్మల్ని బయట పెట్టేశారు. ఆ ఉన్నవాళ్ళు ఎవరో దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. అందుకని దీని మీద రేపు సెషన్లో ఏమన్నా హోప్ ఉంది నాకు. నోటీస్ ఇస్తారేమో చంద్రబాబు నాయుడు గారు, ఇచ్చి దాన్ని ఏమన్నా నేషనల్ ఇష్యూ చేస్తాడేమో ఆయన వాళ్ళ పార్టీ. చూద్దాం ఈ సెషన్. అది జరగకపోతే డెఫినెట్గా మీరు చెప్పినట్టు, కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఇందులో పెద్ద మేధావులు వచ్చి దీన్ని నిర్ధారించవలసినటువంటి అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ లోక్సభ ప్రచురించినటువంటి పుస్తకం. లోక్సభ ప్రతిరోజు జరిగిందంతా ఒక పుస్తకం 400-500 పేజీలతో వస్తుందన్నమాట. వీడు తుమ్మాడు, వాడు దగ్గాడు, వాడు లేచి నిలబడ్డాడు, అన్నీ రికార్డ్ చేస్తారు. ఆ రోజున టెలికాస్ట్ ఇవ్వకపోయినా మొత్తం రికార్డ్ అయినటువంటి బుక్ పబ్లిష్ చేసి అఫీషియల్గా పబ్లిష్ చేసి పంపించారు. ఆ బుక్కే మన దగ్గర ఉన్న ఆధారం. ఆ బుక్ ప్రకారమే పాస్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఈ సెషన్లో కూడా ఏం చేయకపోతే, ఈ మాన్సూన్ సెషన్లో ఏం చేయాలని తప్పకుండా మీతో ఆలోచిస్తాను నేను. మనం కూర్చుని ఎవరెవరిని పిలవాలి, ఏం చేయాలి రాజమండ్రిలో. డెఫినెట్గా ఈ పార్లమెంటు కంక్లూడ్ అయ్యే లోపు, 16వ పార్లమెంట్ కంక్లూడ్ అయ్యే లోపల ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అవి మామూలు రొటీన్ మీటింగ్స్ అంటే జరుగుతుంటాయి. మళ్ళీ జరిగింది చంద్రబాబు నాయుడు పాత్ర మీద కానీ లేకపోతే ప్రధాని వ్యవహరించిన తీరు మీద మామూలు అక్కడ ప్రధానిగా వ్యవహరించాడు, ఈయన ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు అంతే తప్ప ఇందులో విశ్లేషించవలసినంత పెద్ద అంశాలు ఏం లేవు. రాష్ట్రంలో ఉన్న 2 మీడియాలో 2 రకాలుగా రాశారు. అది ఎప్పటి నుంచి వస్తుంది కదా. దాని మీద అది ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇప్పుడే కాదు, ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. ఇంత పూర్వం అయితే కాంగ్రెస్ పార్టీకి సపోర్టింగ్ మీడియా పెద్ద ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సపోర్టింగ్ మీడియా క్లియర్గా అతను సొంతంగా మీడియా ఉంది. వీళ్ళకేమో డైరెక్ట్గా సొంతం కాకపోయినా సొంతమని అందరూ అనుకునే మీడియా వీళ్ళకుంది. సో ఎవరి స్టోరీస్ వాళ్ళు ఎప్పుడూ రాస్తున్నారు. నిన్న నీతి ఆయోగ్ అంతే. నీతి ఆయోగ్ నా ఉద్దేశంలో ఇది ఒక రొటీన్ మీటింగ్ తప్ప నీతి ఆయోగ్ ఈజ్ నాట్ అబవ్ పార్లమెంట్. ఏదైనా సరే పార్లమెంట్ చెప్పింది నీతి ఆయోగ్ రికమెండేషన్ చేయాలి తప్ప నీతి ఆయోగ్ ఏమీ పెద్ద అంత గొప్ప విషయం ఏం కాదు. నేనేం పెద్ద దీనికి అంత వాల్యూ ఇవ్వట్లే. అదే జాతికి అంకితాలు జనరల్గా మొత్తం కలిపి చేస్తారు. ఈయన ఏ పార్టీకి ఆ పార్టీ. మీకు ఇంతకుముందు పట్టిసీమ అయితే ఆగస్టు 15 నాడు ఇంకా మోటార్లు చూడటానికి ఇక్కడి నుంచి చైనా కూడా వెళ్ళలేదు వాళ్ళు. ఆగస్టు 15 నాడే జాతికి అంకితం చేశారు. సరే ఏదో కొత్త సాంప్రదాయం మొదలెట్టారు, ఏం చేస్తాం. సార్ ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు దేశం కూడా ఎదురు చూస్తుంది. 2వ అరుణ్ కుమార్ గారు ఈ పార్టీలో జాయిన్ అవుతారు, వైసీపీలో చేస్తారని ప్రచారం జరిగింది. జగన్ గారు కూడా ఆ తాలూకు మీతో మాట్లాడారు. మీరు అప్పుడే రాను మా దూతగా ఆయన పంపుకున్నాను ముందని అయితే 2వ అరుణ్ కుమార్ గారు ఏ పార్టీలో జాయిన్ అవ్వాలని ముందే చెప్పారు. ఇప్పుడు నాతోటి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ మాట్లాడతారు, రాష్ట్ర లెవెల్ వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ లోకల్గా రౌత్ సూర్యప్రకాశ్రావు, కందులు దుర్గేష్, ఆకుల వీర్రాజు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లో ఉండేవాళ్ళు. నాకు బాగా పర్సనల్గా కూడా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడతారు నాతో. సో ఎవరిని దూతగా పంపించవలసినటువంటి అవసరం లేదు. అలాగే తెలుగుదేశం ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే దారిలో ఫోన్ వచ్చింది. సీఎం రమేష్ కడపలో నిరాహార దీక్ష చేస్తున్నాను అని, ఆ స్టీల్ ప్లాంట్ ఎక్కడెక్కడ ఏం జరిగిందో అన్నీ చెప్పాడు ఆయన. నేను ఎల్లుండి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాను, నువ్వు నాకు మద్దతు ప్రకటించాలన్నాడు. అయ్యో తప్పకుండా, అదేంటే కడపలో స్టీల్ ప్లాంట్ కోసం ఒక ఎంపీవి నువ్వు చేస్తుంటే ఎందుకు మద్దతు ప్రకటించక ఏం చేస్తాం, తప్పకుండా చేస్తాం.
అని చెప్పానని. అసలు ఎక్కడ ఆగింది ఏం జరిగింది అని అడిగితే నేను నీకు మెయిల్ పంపిస్తాను మొత్తం చదువు అని చెప్పాడు. తెలుగుదేశం వాళ్ళు నాతో చాలా అంటే ఇప్పుడే జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి చెప్తున్నాను. తెలుగుదేశంలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నాకు పర్సనల్గా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు నాకు పర్సనల్గా తెలియదు. అంచేత చంద్రబాబు నాయుడు గారి సన్నిహితులు పక్కన ఉన్న వాళ్ళు నాతో బాగుంటారు, అందరూ బాగుంటారు. నేను రాజకీయాలు ఇంటెన్షనల్గా 60 తర్వాత పార్టీ రాజకీయాల్లో ఉండకూడదు అని ఎప్పుడో నిర్ణయం అయ్యానది. ఆ నిర్ణయం కొనసాగించడానికి అదృష్టవశాత్తు కాంగ్రెస్ వాళ్ళు నన్ను పొమ్మన్నారు. కాబట్టి ఈ రకంగా మీతో మాట్లాడుతూ కాలం గడిపేస్తాను. అంటే నన్ను పిలవటానికి చిన్న డిఫికల్టీ ఏముందంటే నేను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాను. ఆ పిటిషను విత్డ్రా అవ్వాలి నేను కాంగ్రెస్లోకి వెళ్ళాలి, ఎందుకంటే అందులో కాంగ్రెస్సే ప్రథమ ముద్దాయి. కాబట్టి ఆ విత్డ్రా అవ్వను. నేను విత్డ్రా అవ్వకుండా పార్టీలోకి వెళ్ళటం కుదరదు. చాలామందికి తెలీదు, నాకు తెలుసు కాబట్టి నేను నా విషయం సేమ్ కేసులో ఏదైతే పాత కేసున 2014లో వేసిన కేసు ఉందో ఆ కేసులో ఎప్పుడైతే మోడీ గారు కూడా హౌస్లో అన్నాడో అన్యాయం జరిగిపోయిందని ప్రధానమంత్రి అన్న తర్వాత డెఫినెట్గా కోర్టు కెన్ ఇంటర్ఫీర్ అని ఒక ఆర్గ్యుమెంట్ తీద్దామని ఆర్గ్యుమెంట్ లాదాం. ఇంకా హౌస్ నాయకుడు ఆయన అన్నాడు అన్యాయం జరిగిందని. నేను అంటుంది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ వైలేషన్ జరిగింది. ఫండమెంటల్గా నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, ఫండమెంటల్గా అసలు మనకి ఏంటి ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిపి ప్రెసిడెంట్ ఎన్నుకోవాలంటే సారథి నేను పోటీ చేసాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది సారథికి అనుకూలం, ఎంతమంది వ్యతిరేకం చూసుకుని అనుకూలం ఎక్కువ ఉంటే ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేస్తారు. ఇది ఫండమెంటల్. ఎక్కడైనా అంతే, పార్లమెంట్ అయినా, రాజ్యసభ, లోక్సభ, అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపాలిటీ ఎక్కడైనా ఇదే. అదే జరగలేదు. అది జరగకుండా అయిపోయింది, ప్రకటించేసాం, అయిపోయింది అంతే అన్నారు. దాన్నే కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అంటున్నాం. ఆ వైలేషన్ని ఎవరు ప్రశ్నించాలి? మళ్ళీ సభలోనే లేవనెత్తాలా, లేకపోతే కోర్టు ఇంటర్ఫీర్ అవ్వచ్చా? సభానాయకుడే అన్యాయం జరిగింది అన్నాడు కాబట్టి కోర్టు ఇంటర్ఫీర్ అవ్వచ్చు అన్నది నాకు కొత్త వాదన. పాత వాదనలో నేను అసలు ఇది పెట్టలేదు. పాత వాదనలో ఆర్టికల్ 3 మీద వాటి మీద వెళ్ళాం, కాన్స్టిట్యూషనల్ పాయింట్స్ మీదే. అసెంబ్లీ రిజెక్ట్ చేసింది, పార్లమెంట్లో ప్లేస్ చేయొచ్చా, వాటి మీద వెళ్ళాం. ఇది కొత్త ఎఫిడేవిట్ ఎందుకు వేసానంటే సభానాయకుడే అన్యాయం జరిగిపోయిందన్న తర్వాత ఆ సభలో జరిగిన కార్యక్రమం అన్యాయాన్ని సవరించడానికి ఎవరికి హక్కు ఉంది, ఎవరు చేయాలి? అది రాజకీయాలు సంబంధం లేనివాడు ఎవడ ఉండడం. కొంతమందికి తెలియకుండా రాజకీయాల్లో ఉంటారు, కొంతమంది తెలిసి ఉంటారు. ఇప్పుడు పదవి రాజకీయాల్లో ఉండడం అన్నదంటే రేపు ఎవరైనా మీ అవసరం వచ్చేసి ఇస్తారన్నా మీరు తీసుకోరా? లేదండి, అంత అవసరం వచ్చి నాకు ఇద్దాం అన్నంత గొప్ప పొజిషన్ ఏం నాది కాదు. కానీ నాకు ఏ పదవి ఇంట్రెస్ట్ లేదు. నా ఉద్దేశంలో పదవి అంటే ఒక ఉద్యోగం, పదవిని అనుభవించాడని అంటుంటారు. అదేమో అనుభవించేది ఏం కాదు నా ఉద్దేశంలో. కనీసం ఉద్యోగం చేసేంత శక్తి నాకు లేదు. రిటైర్ అయిపోయాను. నేను 10 ఏళ్ళు ఎంపీగా ఉద్యోగమే చేశాను. కాంట్రాక్ట్ బేసిస్తేనే ఉద్యోగమే. జీతం ఎప్పుడైతే పుచ్చుకుంటున్నావో అప్పుడు అది ఉద్యోగం అవుతుంది. జీతం బత్యం లేదనుకో, ఇప్పుడు పార్టీ పోస్ట్ అనుకో, దానికి జీతం బత్యం ఉండదు. అదేమన్నా పార్టీకి సేవ చేశానని అనుకోవచ్చు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సేవ ఏంటి? ఉద్యోగం అది. నిర్ణయాత్మక శక్తిగా ఉండాలని అనుకుంటున్నారండి. నేను నిర్ణయాత్మక శక్తి అయ్యేంత స్టేచర్లో ఉన్న లీడర్ నేను కాదు. నేను డెఫినెట్గా మీరు అందరూ చూపిస్తున్నారు కాబట్టి నా వాయిస్ వినిపిస్తూ ఉంటాను. మీరు అందరూ చూపించడం మానేశారనుకో, నేను కూడా మానేస్తాను. నేను రాజమండ్రిలో నాకేంటంటే ఖచ్చితంగా ఒక ఎంతైనా చూపిస్తారండి రాజమండ్రి వరకు. మిగతా చోట్ల అంటే తెలుసున్న వాళ్ళు ఎవరైనా పిలుస్తుంటే వెళ్తుంటాను, మీట్ ద ప్రెస్కి వాటికి. రాజమండ్రి వరకు మీతో కనెక్షన్ పోదు. ఒకసారి కోట్లింగాలు అప్పుడే పోతుంది. నాకు అనుచరులు ఎవరు లేరండి. ఎందుకంటే రౌత్ సూర్యప్రకాశ్రావు 2014 ఎలక్షన్ ముందే వెళ్ళాడు. 2014 ఎలక్షన్ ముందే. ఆ రోజున మేమంతా చెప్పుల పార్టీ పెట్టి కిరణ్ కుమార్ రెడ్డితో సపోర్ట్గా ఉంటే రౌత్ సూర్యప్రకాశ్రావు వైసీపీలో ఉన్నాడు, దుర్గేష్ కాంగ్రెస్లో ఉన్నాడు. వీళ్ళంతా మరి నా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నక్కా నగేష్ మొన్న వెళ్ళాడు కాబట్టి కొత్తగా సరదాగా మళ్ళీ ఒక చిన్న డిబేట్ మొదలెట్టాడు.
బాబీ గారికి ఎక్కడే ఉన్నాడుగా. ఎవరన్నా సరే ఏ పార్టీలోకి వెళ్తానన్నా నాకు ఎవరు శత్రువులు కాదు, నేను ఎవరిని అభ్యంతరం పెట్టను. సో నేను ఎవరితోటి వాళ్ళు ఆ పార్టీలో చేరటం వల్ల మా సంబంధాలు కూడా ఏమీ దెబ్బతినవు. నాకు ఏ పార్టీ మీద కూడా శత్రుభావం లేదు, విరోధి భావం ఉండేది కొన్ని పార్టీల మీద. నేను పార్టీ రాజకీయాల్లోంచి పదవి రాజకీయాల్లోంచి తప్పుకున్నాక ఇప్పుడు నాకు ఆ విరోధి భావం కూడా లేదు, తెలుగుదేశం మీద కూడా లేదు. సార్ ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మరి కొంతమంది మేధావులను గురించి ఒక రాష్ట్ర సంస్థ మీద ఒక కమిటీ వేశారు, అది ఏమైంది సార్? ఇచ్చారుగా, రిపోర్ట్ ఇచ్చారు కదా. ఆయన రిపోర్ట్ ఇచ్చాడు క్లియర్గాను. 76,000 కోట్లు ఎంత రావాలని చెప్పాడు. అప్పుడుతోటి అది ముగిసింది. కేంద్రం మేము ఇచ్చేసామని, రాష్ట్రం మాకు ఇవ్వలేదని జరిగేదాని మీద ఆయన వేశాడు కమిటీ. వేస్తే కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చాం. ఆ కమిటీలో నేను లేను. ఆ కమిటీ పద్మనాభయ్య గారు, ఐవైఆర్ కృష్ణారావు, చంద్రశేఖర్ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు. వాళ్ళు ముగ్గురు కలిసి రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ మళ్ళీ ఇవ్వడప్పుడు నేను కూడా కూర్చున్నాను, ఇచ్చాం. ఇచ్చిన తర్వాత దాని మీద ఈ రిపోర్ట్ తప్పు అని టీడీపీ అనలేదు, బీజేపీ అనలేదు. ఆ రిపోర్ట్ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి సొమ్ము ఇంకా ఇంత రావాల్సి ఉంది, ఇవ్వలేదు అని చెప్పి వచ్చింది రిపోర్ట్. అంతే, దానికోసమే పెట్టాడు ఆ కమిటీ అయిపోయింది. దాని పని అయిపోయింది. ఇలాంటి పరిస్థితి బీజేపీ టీడీపీ మధ్య కూడా ఉందండి. వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత కూడా ఆ ముందర ఉన్న పరిస్థితికి తర్వాత పరిస్థితికి తేడా ఏం కనపడలేదు జనాలకి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది నేను చెప్తున్నాను కదా, నేను 2015 అక్టోబర్, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్, నెల నుంచి చెప్తున్నాను. మీకు ఆఖరికి ఏముండదు, చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పు చేస్తున్నారు, మీకు క్లియర్గా సీన్ అర్థమైపోయి కూడా యాక్షన్ చేస్తున్నారు. వద్దా, యాక్షన్ మానేయండి, తిరగబడండి. మీరు ఎన్డీఏలోంచి బయటికి రాక్కలేదు, ఎక్కడ రాక్కలేదు. మీ వాయిస్ యాజ్ ఎ స్టేట్ గవర్నమెంట్ మీరు రైజ్ చేయండి. వాళ్ళు దానికి కరెక్ట్గా రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు మీ మంత్రులు విత్తుడు రావటం, గొడవ స్టార్ట్ చేయండి. లేట్ అయితే రాదు. మీరు ఎప్పుడైనా సరే యాక్సిడెంట్లో చచ్చిపోతారండి ఎవరన్నా, శవాన్ని అక్కడ పెట్టి ఎందుకు గొడవ చేస్తారు? శవం అక్కడ ఉండగా 10 లక్షలు ఎక్స్గ్రేషియా అని ప్రకటించారనుకోండి, ఎప్పటికీ కోపం రాదు. అదే చచ్చిపోయే సంవత్సరం నాడు 10 లక్షలు ఇస్తుంది ప్రభుత్వం అంటే, మరి సంవత్సరంలో చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఏంటంటే పెద్ద గొడవ చేస్తారు. ఆ టైంకి మనకు ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది ఆ టైంకి టక్కున రావాలి, 7 మండలాలు కలిపినట్టు. ఆ రోజునే దీంట్లోనే కలిపి పెట్టేయాలి ఆర్డినెన్స్లో. అక్కడ కాంప్రమైజ్ అయ్యారు, తప్పు చేశారు. సరే, మీరు స్పెషల్ స్టేటస్కి వద్దు నాకు స్పెషల్ ప్యాకేజీని ఒప్పేసుకున్నారనుకోండి, తప్పులేదు, అది మీ పాలసీ. అది దానికన్నా అనేక సార్లు చెప్పాడు ఆయన, దానికన్నా ఎక్కువ వస్తుంది, నేను ఎందుకు స్పెషల్ కేటగిరీ అడగాలి అని చెప్పి అన్నాడు. దానికైనా స్టిక్ అయిపోయి ఉండవలసింది. సో ఒక కన్ఫ్యూజన్ అనమాట. ఆ కన్ఫ్యూజన్లోకి ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్న కన్ఫ్యూజన్కి కారణం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు. ఇక పార్టీ పాలిటిక్స్ అది డిఫరెంట్. అనుకూలంగా ఉన్నప్పుడు కలిసి ఉంటారు, ప్రతికూలం అయితే విడిపోతారు. ఇప్పుడు రాజకీయాల్లో అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న పదవుల్లో ఉన్నవాళ్ళు దారుణంగా కళ్ళెదురుగుండా కనిపిస్తూ కూడా విపరీతమైన అభివృద్ధి చేస్తూ వేలకోట్లు, నా అంత నిజాయితీపరుడు విశుద్ధవంతుడు ఎవడో లేడని చెప్పి ఛాలెంజ్లు చేసి బలం చెప్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు రాజకీయాలకి కొత్త భాష అని చెప్పి రాజకీయాలంటే ఎలా ఉండాలని చెప్పి దీన్ని ఎలా తీసుకోవాలి? ఏమంటే ఓటుకి 2,000, ఓటుకి 5,000 ఎక్కడి నుంచి ఇస్తారండి? మీకు తెలీదా, నాకు తెలీదా ఈ సీక్రెట్? ఎవడు కూడా ఆస్తులు అమ్మి ఆ డబ్బంతా కూడా ప్రజలకు పంచిపెట్టి ప్రజలకు సేవ చేయడానికి ఎవడు రాడు. ఇది ఒక వ్యాపారం. ఈ దేశంలో అన్నిటికన్నా ఫ్లరిషింగ్ బిజినెస్ ఏంటంటే పవర్ బిజినెస్. పవర్ అంటే ఎలక్ట్రిసిటీ పవర్ కాదు, అధికారం అనేటువంటి వ్యాపారం. పెట్టుబడి పెడుతున్నారు, లాభాలు తీసుకుంటున్నారు. ప్రజలకి తెలుసు అది. అబ్బాబే లాభం, నేను ఎలక్షన్ నాకు సీట్ వచ్చింది అనగానే ఒక్కసారి అందరూ పెద్ద నిట్టూర్పు వచ్చేది, అమ్మ మళ్ళీ ఇడికి ఇచ్చేసారు రా బాబా. ఏంటా బాధ? డబ్బులు లేవు, రేపు అవతల డబ్బులు ఇస్తే వీడు డబ్బులు ఇవ్వలేడు. నా మీదేం కోపం కాదు, మా పార్టీ వాళ్ళే గోలెట్టేవారు, ఎందుకంటే బాబు మళ్ళీ ఇతనికి ఇచ్చారు సీట్ అని. అది మామూలు అయిపోయింది. ఎందుకంటే పార్టీ మీద అభిమానం, అయ్యో ఇతనికి ఇవ్వడం వల్ల ఓడిపోతున్నామేమో, డబ్బు ఉన్నవాడికి వచ్చుంటే నెగ్గును అని పార్టీ మీద అభిమానం కొద్ది, వాళ్ళేం డబ్బులు ఆశించి కాదు. ఇది జనరల్గా జరుగుతుంది. దాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. దానికోసం నేను లాస్ట్ ప్రెస్ మీట్లో ప్రపోజల్ ఇచ్చాను. మీరు పెద్ద పట్టించుకోలేదు, మీడియా కూడా పెద్ద పట్టించుకోలేదు. మొత్తం ప్రతి గవర్నమెంట్ పేపరు అన్నీ ఇప్పుడు కంప్యూటర్లో ఉన్నాయి.
అన్ని కంప్యూటర్లో ఫీడ్ చేస్తున్నారు. అయితే దానికి ఒక కీ ఉంటుంది, పాస్వర్డ్. ఇప్పుడు పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళకి ఎంత ఖర్చు అయిందని మనం కొట్టామనుకోండి, తక్కువ నా వెబ్సైట్లోకి వెళ్తాం, కానీ అక్కడ ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ కొడితేనే ఆ డీటెయిల్స్లోకి వెళ్ళచ్చు. ఆ పాస్వర్డ్ ఓన్లీ ఎవరో ఎస్సీ లెవెల్ వాడితో సిఈ లెవెల్ వాడి చేతిలో ఉంటుంది తప్ప మనకెవరు. నేను అడిగింది చిన్నది ఏంటంటే ఆ పాస్వర్డ్ తీసేయండి. ఎవడైనా ఇంకా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇక్కడ అక్కర్లేదు, ఎవడైనా నెట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇంకా నాలాంటి వాడు ప్రెస్ మీట్లు పెట్టక్కర్లేదు. ఎందుకంటే నేను అక్కడ అవినీతి జరిగిందంటారు, వాళ్ళు జరగలేదంటారు, మీరే చూసేస్తారు కదా. మీరు ఎలా ప్రెస్ మీట్లో నేను ఎలా చెప్తుంటే టకటకమని చూస్తాం. ఇదిగో నా ఎంబుక్కులు పెట్టారు క్లియర్గాను, నువ్వు చెప్పిన తప్పు, పేమెంట్ 1470 కోట్లు అయింది, 432 రోజులు పనిచేశారు, ఇంతమంది లేబర్ వర్క్ చేశారు, వాళ్ళ పేర్లు వాళ్ళ మస్తర్లు అన్నీ ఉన్నాయి ఇందులోను, క్లియర్గా మీరు చెప్తారు. ఇది చాలా పోనీ, ఇది ఏమన్నా పెద్ద ఖర్చుతో కూడిన పని ఏమీ కాదు. ఇప్పుడు ఉన్నదాన్ని అలా ఓపెన్ చేయడమే. పంచాయతీలు, మున్సిపాలిటీలు, అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి అన్ని మినిస్ట్రీలు అన్నీ కూడా ఇప్పుడు కనెక్ట్ అయి ఉన్నాయి ఆ నేషనల్ నెట్వర్క్లో. ఆ నెట్వర్క్ ఏంటి, దాని వ్యవహారం ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, మొన్న మీ వాడు పంపించండి నాకు. నేను ప్రెస్ మీట్ చెప్పే ముందు అడిగాను ఇందులో స్పెషలిస్ట్ని. వీళ్ళ అబ్బాయి ఉన్నాడు, మొత్తం వరుస అన్నీ పంపించాడు. ఇదిగోనండి వీళ్ళతోటి కనెక్ట్ అయ్యి ఇండియా మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది. నేషనల్ వాళ్ళ సర్వర్ నేషనల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓపెన్ చేయమనండి, అయిపోయింది. అసలు కరప్షన్ లేని ప్రభుత్వం. ఎవడో ఏ ఆఫీస్, ఎందుకంటే ఆఫీసర్లు బుక్ అయిపోతారు. ఏ ఆఫీసర్ కూడా ఉత్తినే ఏదో సంభావన ఇస్తే పుచ్చుకుంటారు తప్ప, టిప్ ఇస్తే పుచ్చుకుంటారు తప్ప, దీనికి ఎంత దానికి ఎంత అన్నాడంటే పోతాడు. చేయమనండి మరి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, సాఫ్ట్వేర్లో. ఈవేళ దేశంలో సాఫ్ట్వేర్లో ఆయనకున్నంత ఎవరికి లేదని ప్రజలందరూ ఒక నమ్మకంలో ఉన్నారు. చేయమనండి టక్మని. ప్రజెంట్ మన రాజమండ్రి ఎంపీ ఏం చేయలేదంటూ ఆ కన్వెన్షన్ సెంటర్ ఆయనే కడుతున్నాడు. ఏ కన్వెన్షన్ సెంటర్? రాజమండ్రికి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసిన కన్వెన్షన్ సెంటర్ మంజూరు చేసి అది గవర్నమెంట్ తరఫున 20 కోట్లుగా కట్టామని చెప్పి చెప్పారు. దానికి సెంట్రల్ జైలు, అవును సెంట్రల్ జైలు దగ్గర ఒకటి ఏదో కడుతున్నారు దాన్ని. డిఐజీ బంగాళాపల్లి ప్రదేశాన్ని ఇచ్చారు. అదే మనం అక్కడ ఇది పెడదాం అనుకుంటే పెద్ద గొడవ చేశారు. ఏటీఎం కడదాం బయట చూపెట్టేసి అలా నడిపారు సంవత్సరాలు. ఇప్పుడు దాంట్లో కన్వెన్షన్ సెంటర్ పెట్టి ప్రైవేట్ పార్టీకి ఇచ్చారు. ఎవరా ప్రైవేట్ పార్టీ? వేరే ఎవరైనా అది నడిపేది మురళీమోహన్ గారు. అవును తెలియదు, ఎంక్వైరీ చేస్తాం. మరి అలాంటి విషయాలు ఇప్పుడు ఆయన బాగా టైం వచ్చి నన్ను వృత్తి చేసి మీకు ఒకటే లెక్క పెట్టుకోండి, ఎవడైతే నేను ఆనెస్ట్ అని ఎక్కువ అంటాడో వాడంత కరప్ట్ అవ్వడం ఉండదు. నేను నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. చెప్పండి. ఎందుకంటే ఇందులో ఆనెస్ట్ అంటూ ఎప్పుడో లేడు. సొమ్ము చేసుకొని వాడు ఎవడని ఉండొచ్చు, కానీ సొమ్ము చేసుకోలేదని వాడంటే అది వేరే విషయం. ఈ సిస్టంలో ఆనెస్ట్గా అని అంటూ రాజకీయాల్లో ఉంటూనే ఆనెస్ట్గా ఉన్నాను అని చెప్పడం అనేది చాలా పచ్చి బూతు. ఎవడో ఉన్నాడు లెవెల్స్ని బట్టి తప్పదు. ఒక్కనేమో పార్టీలో కరప్షన్ చేస్తుంటే, పార్టీలో సభ్యులుగా ఉంటే వాళ్ళు ఆనెస్ట్గా ఉన్నట్లు లెక్క. రాజకీయాల్లోనే కలెక్షన్ వేరు, కరప్షన్ వేరు అంటే అదే నేను ఎప్పుడో చెప్పాను డెఫినేషన్. మేకింగ్ మనీ, టేకింగ్ మనీ, ఈ రెండు తేడా. టేకింగ్ మనీ, నా ఎలక్షన్కి నువ్వోసారి ఇచ్చావు డబ్బులు. నేను ఎలక్షన్ నిలబడితే పట్టుకొచ్చి ఇచ్చాడు ఫండ్. నేను ఫ్రెండ్ని టికెట్ వచ్చింది పట్టుకొచ్చి డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బు ఎంత అన్నది వేరే విషయం. నీ దగ్గర నేను తీసుకున్నాను కదా, అది టేకింగ్ మనీ. అది తీసుకుని నేను అలా మీ అందరి దగ్గర చెరో 10,000 తీసుకుని ఆ డబ్బంతా పెట్టి ఒక కారు కొనుక్కున్నాను అనుకోండి, అది మేకింగ్ మనీ. అది ఎలక్షన్కి ఖర్చు పెట్టేసినంతకాలం ఎవడేమనుకోడు. ఒక కారు కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం ఏదో చేసుకుంటే అమ్మ వీడు సంపాదించేసుకున్నాడండి, మనం నమ్మేశాడు, మనం వీడేదో ఎలక్షన్ కూడా అనుకుంటారు. అదే తేడా. టేకింగ్ మనీ లేకుండా ఏ రాజకీయ పార్టీ ఉండదు, కమ్యూనిస్టులతో సహా. మోస్ట్ ఆనెస్ట్ అని చెప్పుకునేవాడు ఎప్పుడన్నా సరే, గాంధీ గారితో సహా ప్రజల దగ్గర డబ్బు తీసుకుని ఆయన నడిచాడు తప్ప, డబ్బులు తీసుకోకుండా ఎవడో కూడా రాజకీయవేత్త బతకలేడు. మనీ మేకింగ్ పూర్వం లేదు, ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ అయింది. మరి ఇందుకు విరుద్ధంగా బీజేపీకి అంత మంచి పేరు ఎందుకు వస్తుందండి? వాళ్ళు చాలా నీతి నిజాయితీగా ఉన్నారు, అది ఇది అని చెప్పి కబుర్లు చెప్తున్నారు. జనరల్గా ఇవాళకి కూడా జనరల్గా పాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు, కొత్త ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు పరిచయం లేదు, కానీ పాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు కమ్యూనిస్టులాగే కమిటెడ్గా ఉంటారు. వాళ్ళు మనీ కోసం పనిచేసేవాళ్ళు కాదు.
వేళ మోడీ కూడా అతనికి డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆశ ఉండదు. అధికారాన్ని వదిలిపెట్టకుండా ఉండాలంటే ఇండియా మొత్తం శ్మశానం చేస్తే మనం ఒక్కళ్ళం హ్యాపీగా అధికారంలో కొనసాగచ్చు అనుకుంటే శ్మశానం చేయడానికి కూడా ఆయన వెనకాడు. ప్రణబ్ ముఖర్జీ అన్నవాడు ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్తాడని ఎవడని అనుకున్నాడా? వెళ్ళాడు. దానివల్ల పంపినటువంటి ఒక సిగ్నల్ ఏంటి, ఆయన ఏం మాట్లాడాడు అవన్నీ పక్కనట్టుండే. ఆర్ఎస్ఎస్ అనేది కూడా ఏదో మనకి ఇది అన్టచబుల్ పార్టీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనేటువంటిది కరెక్ట్ కాదు. అక్కడ ఎగ్డేవార్ అనేవాడు ముద్దుల కొడుకు ఈ దేశం ఆతకే అని చెప్పి రాశాడు కదా. అంటే అర్థం ఏంటి, ఆర్ఎస్ఎస్ని కూడా మనం కాంప్రమైజ్లో తీసుకోవాలి తప్ప వారుగా తీసుకోకూడదు అనేటువంటిది ఒక మెసేజ్ ఇచ్చాడు ఆయన. ప్రణబ్ ముఖర్జీ అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో కాంగ్రెస్లో ఆయనే సీనియర్ మోస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసినవాడు. వెళ్ళాడు. వెళ్ళినప్పుడు చాలా కామెంట్లు వచ్చాయి. ఆయన స్పీచ్ నేను అలా ఫాలో అయ్యాను. చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇతను ఇచ్చిన మెసేజ్ ఆర్ఎస్ఎస్ని పూర్వంలా చూడకండి. గాంధీ గారిని చంపేసినప్పుడు ఆర్ఎస్ఎస్ని 25 years ఎంతో బ్యాన్ చేశారు. అలాగే బాబ్రీ మసీద్ కూల్చేసిన తర్వాత మళ్ళీ పివి నరసింహరావు గారి టైంలో మళ్ళీ కొన్నేళ్ళు బ్యాన్ చేశారు. ఈవేళ ప్రణబ్ ముఖర్జీ వెళ్ళడం ద్వారా ఏంటంటే వాళ్ళతో కూడా మనం అవసరమైతే ఒక ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ రాజీ పడ్డానికి తప్పేం లేదు. కమ్యూనిస్టులను ఇప్పుడు సిపిఎం వాళ్ళు ఉన్నారు. సిపిఎం వాళ్ళు రాష్ట్ర విభజనకి పూర్తి వ్యతిరేకం. కానీ వాళ్ళు కేసీఆర్తో కలిసి ఎలక్షన్ 2 సార్లు వెళ్ళారు. 2004లో కాంగ్రెస్ కేసీఆర్ సిపిఎం, 2009లో తెలుగుదేశం కేసీఆర్ సిపిఎం. వీళ్ళ ఐడియాలు వీళ్ళవే ఉండొచ్చు, వాళ్ళ ఐడియాలు వాళ్ళవే ఉండొచ్చు. కానీ ఒక ఉమ్మడి ప్రణాళిక అంటూ వేసుకోవడంలో ఆర్ఎస్ఎస్ని మనం ఏం దూరంగా పెట్టవలసిన అవసరం లేదు అన్న మెసేజ్ నాకు అర్థమైంది. మరి అసలు ఆయన ఉద్దేశం అంటే తెలియదు కానీ నాకు అర్థమైంది. సో ఇవి మారుతూ ఉంటాయి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మొన్న దేవగౌడ కొడుకు అయ్యాడు సీఎం. అక్కడ పరిస్థితులను బట్టి కుమారస్వామి, అక్కడ పరిస్థితులను బట్టి కుమారస్వామిని చేశారు. ఆయన కుమారస్వామి అయ్యాడు. ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్గా మీరు చెప్తానే ఉన్నారు ప్రభుత్వ బ్యాంక్. అందులో ఎందుకంటే ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్పలేదు కానీ కాఫర్ డ్యామే ప్రస్తుతానికి కాఫర్ డ్యామే మెయిన్ డ్యామ్ కింద చేసి వాటర్ ఇవ్వాలి గ్రావిటీ మీద అనుకుంటున్నాడు ఆయన. అంటే రిజర్వాయర్ తగ్గించేస్తారు, రిజర్వాయర్ ఉండదు. మామూలుగా మనకేదో 90 or 100 TMC రిజర్వాయర్ ప్లాన్ చేస్తున్నారు. దాన్ని 30 or 40 అయిపోతుంది. అయిపోయి మన ధవళేశ్వరం ఆనకట్టలాగా ఒక కాఫర్ డ్యామ్ కట్టేస్తారు. దాని మీద నుంచి వచ్చిన వాటర్ ఆ స్పిల్ వేలోంచి ఇస్తారు, కాలువల్లోకి డైవర్ట్ చేస్తారు. అంటే ఫ్లడ్ వచ్చినప్పుడే వాటర్ ఉంటుంది. ధవళేశ్వరం అంతే కదా, అలా చేసేటువంటి ఉద్దేశం. అలా అయితే గ్రావిటీ మీద 2020-21 ఇవ్వచ్చు. మెయిన్ డ్యాము కట్టి రిజర్వాయర్ కట్టి ఇవ్వాలంటే ఇప్పుడు జరుగుతున్న స్పీడ్లో జరిగితే నా ఉద్దేశంలో 23-24 కావచ్చు. ఇప్పుడు జరుగుతున్న స్పీడ్లో. మరి ఇది ఎలక్షన్ స్పీడ్ అయితే మనం చెప్పలేము. పట్టిసీమ ద్వారా 80 TMC మనం తీసుకుంటే ఆ స్ట్రీమ్లో 45 TMC వాళ్ళు తీసుకుంటారు అన్నారు. వాళ్ళు తీసుకుంటే మనకి పట్టిసీమ నుంచి కూడా అది అంటే ప్రాజెక్టు పట్టిసీమ అనేది పట్టిసీమ కట్టింది కృష్ణా డెల్టా కోసం అండి, అంతే తప్ప పైన అది అక్కడెక్కడో రాయలసీమకి ఇస్తాం ఇదేం కాదు. కృష్ణా డెల్టా కోసం పైనుంచి ఇంకా అతను వాటర్ ఇవ్వడం. కేసీఆర్ ఏం చేస్తున్నాడు, శ్రీశైలం రిజర్వాయర్లను గొట్టం పెడుతున్నాడు, పెట్టి అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టుకుంటున్నాడు. అతను ఇష్టం వచ్చినట్టు అతను చేస్తున్నాడు, ఇతను అడగట్లే. దానికి కారణాలు ఏంటో ఓటు నోటు అవి ఇవి అని చెప్తారు కానీ కారణాలు ఏమని నేను వెళ్ళను. అక్కడ మనకు క్లియర్గా వాటర్ డిస్ప్యూట్లు వస్తే ఏం చేయాలన్నది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. దాని ప్రకారం ఇప్పటివరకు ఒక్కరోజు కూడా జరగలే, ఈయన వెళ్ళటలే. అయితే కృష్ణా డెల్టాను సేవ్ చేయడానికి పట్టిసీమని కట్టేసాను, వాటర్ ఇచ్చేసానని చెప్పాడు. మేమనేది ఏంటంటే పట్టిసీమకి అంత డబ్బు అనవసరం. ఒక టెంపరీ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే మన నల్లా ఛానల్ లాంటిది. మన నల్లా ఛానల్లో నీటి మట్టం పెరిగి ఆర్యాపురం అది మునిగిపోతున్న టైంలో అది ఆన్ చేస్తారు, చేస్తే నీళ్ళు లాగేస్తుంది. నల్లా ఛానల్ది కన్నా ఒక 100 రెట్లు పెద్దది అది. నల్లా ఛానల్కి 1.5 అయితే 100 రెట్లు పెద్దకి ఎంత అవుతుంది? ఇదేం పెద్ద ఫీట్ ఏం కాదు. పోలవరం కట్టడం ఒక ఇంజనీరింగ్ ఫీట్, ఎందుకంటే కిందంతా ఇసుకుంది, అందుకే డయాఫ్రమ్ వాళ్ళు ఇవన్నీ కడుతున్నారు. కానీ ఎన్ని చూసాం మనం ఈ పంపింగ్ స్కీములు, ఇదేం పెద్ద ఫీట్ ఏముంది? దాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ కింద దాని కింద మార్చి అన్నీ చేయాలన్నది ఆయన పొలిటికల్ ఇంట్రెస్ట్ కొద్దీ చేస్తున్నాడు. మేమనేది ఏంటంటే అంత ఖర్చు వేస్ట్గా పెట్టారండి. నేను ఏదైతే ఫిగర్స్తో సహా మీకు చెప్పానో అదే కాగోడి నిర్ధారించాడు.
కాగవాడికి ఏం పొలిటికల్ ఉండవు కదా. నేనైతే చంద్రబాబు నాయుడు గారి మీద కోపం వీడికి ఏం చేసినా అలాగే కనిపిస్తుందని తిట్టారు నన్ను. కాగవాడికి ఏం కోపం ఉండదుగా, అకౌంట్ మీద పోతాడు కాగవాడు. సేమ్ మనం ఇచ్చిన లెక్కలే ఇచ్చాడు. మనకి అతనికి తేడా వచ్చింది ఏంటంటే ఒక 50 కోట్ల రూపాయలు తేడా వచ్చింది. 50 కోట్లు ఎందుకు తేడా వచ్చిందంటే మనకి అతనికి మనం చైనా పంపులు వేయటం వల్ల ఒక 50 కోట్లు తగ్గింది అని చెప్పి రాసాం. అతను ఆ పంపుల జోలికి వెళ్ళలేదు. వాళ్ళ అకౌంట్లు కాబట్టి ఎస్టిమేట్లు వాటి మీదే పోయాడు. మనం పంపుల్లో చైనా పంపులు వాడారు, అందుకని ఇంకో 50 కోట్లు మిగులుతుంది అని చెప్పి మనం చెప్పాం. ఆ 50 తేడా. మీరు రాజకీయ విశ్లేషణ బాగా చేస్తారు. రాజగోపాల్ సర్వే అని ఉందా? రాజగోపాల్తో చేయించిన సర్వే ఫ్లాష్ ఆయన టీమును వీళ్ళు ఉపయోగించుకున్నారు. ఉపయోగించుకున్నారండి. అసలు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు రీత్యా ఎవరు ఎట్లా ఉంది? నాకు ఈవేళ ఎలక్షన్ పెడితే, అంటే ఈవేళ ఇంక టైం అయిపోయింది, ఇంక పెట్టడం కుదరదు, రేపు పెట్టాను అనుకోండి. లేదు నెక్స్ట్ మంత్ నోటీస్ గిటీస్ అన్నీ అయ్యి నెక్స్ట్ మంత్ పెట్టారనుకోండి ఎలక్షన్, డెఫినెట్గా వైఎస్ఆర్సీపీకి మెజార్టీ స్థానాల్లో గెలుస్తుంది. అది ఈవేళ ఉన్న గ్రౌండ్ రియాలిటీ, తెలుగుదేశం వాళ్ళకి కూడా తెలుసది. అయితే నేను కొంచెం చాలా కాలం నుంచి ఎలక్షన్లు అవి చూస్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడిని తక్కువ అంచనా వేయడానికి లేదు. చంద్రబాబు నాయుడు ఉన్న ఎలక్షన్ మేనేజ్మెంట్ స్కిల్స్ జగన్మోహన్ రెడ్డికి లేవు. మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర అతని క్లోజ్ సర్కిల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఈజ్ నాట్ ఎ మ్యాచ్ టు చంద్రబాబు నాయుడు. ఇది గ్రౌండ్ ఎలక్షన్ స్కిల్స్కి. తర్వాత తెలుగుదేశం పార్టీ ఉన్నంత బలంగా గ్రౌండ్ లెవెల్లో దాని పోటీగా ఏ పార్టీ లేదు. పూర్వం దాంట్లో 50% కాంగ్రెస్ ఉండేవాళ్ళం, 50 ఉండేవాళ్ళం. ఈవేళ ఆ స్థాయిలో కూడా ఏ పార్టీ లేదు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు పార్టీ దగ్గర ఉన్నంత డబ్బు ఏ పార్టీ దగ్గర లేదన్నది ఒక జనరల్, దాన్ని ఏమో ఆధారాలు చెప్పలేం, కానీ జనరల్ టాక్ ఉంది. 5,000 ఇస్తారట, 10,000 ఇస్తారటని. ఇవన్నీ కూడా ఆయన కరెక్ట్గా ఆర్గనైజ్ చేస్తే టఫ్ ఫైట్ అవుతుంది. కానీ ఈవేళ అయితే వన్ సైడెడ్. పబ్లిక్లో లేదు, అది పబ్లిక్లో జగన్కి అనుకూలంగా ఉంది. అయితే దాన్ని మొన్న 14 ఎలక్షన్ చూసాం కదా, కౌంటింగ్ రోజున కూడా తెలుగుదేశం గెలుస్తుందని ఎవడు అనుకోలే. తెలుగుదేశం పెద్ద లీడర్స్ నాకు ఫోన్ చేశారు, ఏంటి మీ వైపు ఏంటి, మా వైపు ఏంటి, ఇక్కడ ఏమి రావట్టున్నారు, అక్కడేమి రావట్టున్నారని. తీరా చూస్తే అది ఓపెన్ అయ్యాక తెలిసింది, ఓహో మోడీకి ఎంత వే ఉందా. పవన్ కళ్యాణ్ తిరగడం వల్ల ఇక్కడ ఈ జిల్లాల్లో పెద్ద మెజార్టీలు వచ్చేసాయి అనుకున్నాం. అప్పుడు అదే నేను 3 సార్లు చెప్పాను, పంచాయతీ ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో ఒక్కసారి తెలంగాణలో రిజల్ట్ ఎలా వచ్చాయి చూడండి. తెలంగాణలో కాంగ్రెస్, కేసీఆర్ ఎక్కడ దరిదాపుల్లో లేడు. అక్కడెక్కడ ఒకసారిగా ఎలక్షన్లు జరిగాయి. నెక్స్ట్ అదే ఎలక్షన్ కేసీఆర్ ఫుల్ స్వీపు, కాంగ్రెస్ ఎక్కడ దరిదాపుల్లో లేదు. మీకు మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీకి వస్తాయి. అసెంబ్లీ పార్లమెంట్కి వచ్చేటప్పటికి పార్టీ వేవ్ మీద ఉంటుంది. ఆ వేవ్ ఈవేళ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కనబడుతుంది. అయితే వేవ్ను మార్చగలిగినటువంటి కెపాసిటీ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది. గతంలో చేసి చూపించాడు ఆయన. 96లో మనందరికీ కూడా లక్ష్మీపార్వతి అనుకున్నాం. ఎన్టీ రామారావు చచ్చిపోతూ చెప్పినవన్నీ కూడా రికార్డులు వేసి చూపించారండి. లక్ష్మీపార్వతికి గుమ్మేశారు జనం. మన రాజమండ్రిలో అయితే ఆవిడ వచ్చేటప్పుడు కరెంటు పోయింది, కరెంటు తీసేశాడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఆవిడ అలా వస్తుంటే ఆ స్టేడియం దగ్గర నుంచి లాంతర్లు పట్టుకుని బ్యాటరీ లైట్లు వేసుకుని జనం అలా నేను ఎప్పుడు చూడలే. ఎలక్షన్ వచ్చేటప్పటికి ఏమీ లేదు. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎంటైర్ ఎన్టీ రామారావు ఫ్యామిలీని తన వైపు పెట్టుకున్నాడు. నా భర్తను చంపేశారు అన్న లక్ష్మీపార్వతి కన్నా మా నాన్నని చంపేసింది రెండో భార్య అన్నదా క్యాంపెయిన్, కౌంటర్ క్యాంపెయిన్లో జనం ఇది నమ్మారు అన్న సంగతి మనకి కౌంటింగ్ తీసిన తర్వాత తెలిసింది. అప్పుడుదా తెలియలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఎలక్షనీరింగ్లో ఎక్స్పర్ట్. చూద్దాం ఏం చేస్తాడు. సార్ ఇప్పుడు ఎలక్షన్ జరిగితే పవన్ కళ్యాణ్ పరిస్థితి, పవన్ కళ్యాణ్ ఇంకా అతను ఎన్ని పోటీ చేస్తాడో చెప్పలేదు, మేనిఫెస్టో చెప్పలేదు. 175 అంటే మరి కమ్యూనిస్టులకి 175 ఈయన చేస్తే కమ్యూనిస్టులు జెండాలట్టు తిరుగుతారా?
మీరు అదే ఆయన 170 అనగానే మీరు 170 ఇంత ముందు ఇలాగే నేను అడిగే వరకు మీరు ఎవడో పట్టించుకోలేదు. చిరంజీవి 294 స్థానాలకి కూడా పోటీ చేస్తున్నామని ప్రకటించాడు. అంటే ఎవరైనా క్వశ్చన్ చేశారా? 294కి నేనే పోటీ అన్నాడు. చేయడానికి లేదండి, కొన్ని రిజర్వ్డ్ సీట్లు ఉంటాయని ఎవడో అడిగాడా? ఎవడో అడగలేదు. ఇది అలాంటిదే. 175 పోటీ చేస్తున్నాం అంటే సిపిఐకి ఎన్ని ఇస్తారు, సిపిఎంకి ఎన్ని ఇస్తారు, ఇంకెవరన్నా పార్టీలు కలుస్తారా? వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయంటే. ఏమో అదే అది వచ్చే వరకు ఆయనకి ఎలా ఉంటుందన్నది మనం చెప్పలేము. ఆయన మేనిఫెస్టో ఎలా ఉంటుంది. ఆయన 2000 5000లో వయా మీడియాగా 3000 ఇద్దామా 1000 ఇద్దామా అన్న లెక్కలో వెళ్తున్నాడా, లేదా నేను ఒక్క పైసా ఇవ్వను అని చెప్పి ఏదైనా కొత్తతనంతో వెళ్తాడా జనంలోకి? ఇవన్నీ కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే మనిషి ఏ ఊర్లో మీటింగ్ పెట్టినా పేమెంట్ లేకుండా జనం వస్తారు. అంత మటుకు అదొకటే పార్టీ. జగన్మోహన్ రెడ్డి అయినా జనం తీసుకురావు. జగన్మోహన్ రెడ్డికి అయితే బస్సు పంపిస్తే బస్సు ఎక్కుతారు ఏం అడగకుండాను ఇప్పుడున్న వేవులో. చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా వాళ్ళకి పొలవ ప్యాకెట్లో ఏవో ప్యాకెట్లో ఇచ్చి తీసుకురావాలి, లేకపోతే రారు. ఎందుకంటే రూలింగ్లో ఉన్నాడు కాబట్టి. పవన్ కళ్యాణ్కి ఏమీ ఇవ్వక్కల, ఏమి ఇవ్వకపోయినా వచ్చే జనం ఉన్నారు. సో అది ఎలా వాడతాడన్నది చూడాలి. ఇంకా పవన్ కళ్యాణ్ తోటి ఆయన ఇదేంటన్నది మీకు తెలియదు, నాకు తెలియదు. తెలిసాక కానీ దాని మీద మనం విశ్లేషణ చేయలేము. 2003లో రాజశేఖర రెడ్డి పాదయాత్ర రెజ్యూమే చూశారు. తర్వాత ఇప్పుడు జగన్ టీవీలో చూస్తాం. కంపారిటివ్ దగ్గర నుంచి చూస్తాం. 2003 అన్నది రాజశేఖర రెడ్డి ఒక కాంగ్రెస్లో ఒక వర్గం నాయకుడు. ఆయన సొంత పార్టీ కాదు, ఆయన వ్యతిరేక వర్గం వాళ్ళు బాయ్కట్ చేశారు దాన్ని, ఆ పాదయాత్రని. ఆ రోజు దీని మీద గ్రాండ్ సక్సెస్ అవడానికి ప్రధానమైన కారకుల్లో ఒకడు జక్కంపూడి రామ్మోహన్ రావు. అతను ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్. సర్వశక్తులు మామూలుగా 24 గంటలు పనిచేస్తాడు, అప్పుడు 48 గంటలు పనిచేసాడు. అందరినీ బతిమాలి లాగి తీసుకొచ్చి బ్రిడ్జి కళగట్టేయాలని చెప్పి ఒక దీంట్లో చేశాడు. చేసినట్టుగానే అక్కడికి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి కూడా హీట్ అందుకుని ఆ దిష్టి కొట్టేసి ఇక్కడ 10 రోజులు సిక్ అయిపోయాడు. రాజశేఖర రెడ్డిది దీనికి పోలిక లేదు. ఇతనిది సొంత పార్టీ, సొంత జనం. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ఇంత వీక్గా ఉన్న టైం ఎప్పుడూ లేదు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా వస్తున్నారు. బట్ ఇవన్నీ ఓట్లో కన్వర్ట్ చేసుకునేటువంటి ఆ కెపాసిటీ ఆయన దగ్గర ఉందా లేదా అని చూడాలి. క్యాండిడేట్ల సెలక్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. ఒక 4 వచ్చి మొన్న సక్సెస్ చేశారు, ఒకటికే ఇస్తారు టికెట్. మిగతా 3 వ్యతిరేకం చేస్తే చేయకుండా కాపాడగలిగేటువంటి టాలెంట్ ఉందా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదా అన్నది నాకైతే తెలియదు. మరి ఎవరన్నా చేస్తున్నారు లేదా. ఎనివే అది టూ ఎర్లీ. సార్ పలానా కులం వాళ్ళు పలానా పార్టీకి వేస్తారు, ఆ కులం వాడు ఈ పార్టీకి వేస్తారు, అందువల్ల జగన్ అనేది నిజం. అది అందులో అనుమానం లేదు. కులం లేకుండా ఎలక్షన్లు జరుగుతాయని అనుకోకండి. కానీ కులం కారణంగానే ఎలక్షన్ జరగదు. ఎందుకంటే ఏ కులమో 51% లేదు. ఏదైనా ఇంకా వేరే వాళ్ళు అందరూ కోఆపరేట్ చేస్తేనే రావాలి. అవే కులం లేదండి, అంత కులం తప్పండి అని ఎవడాలంటే ఇందాక నేను కరప్షన్ గురించి చెప్పినట్టు వాడంత కులవాది ఇంకెవడం ఉండదు. పోరాటం అంటే ఏంటి చెప్పండి. నాకైతే నేను ఎప్పుడు ఏ పోరాటం చేయలేదు. అదే పోరాటం అంటే పబ్లిక్ మీటింగ్ పెడితే పోరాటమా, ప్రెస్ మీట్ పెడితే పోరాటమా? అసలు పోరాటాలు అన్నటువంటి డైలాగ్ తీసేయాలి, పక్కన పెట్టేయాలండి. ప్రజాస్వామ్యంలో రిప్రజెంటేషన్ మన ఎమ్మెల్యే వెళ్ళి మన తరపున మాట్లాడాలి, అక్కడ కన్విన్స్ చేయాలి మిగతా వాళ్ళని. ఆ ప్రయత్నం ఎక్కడా జరగట్లే. మేము పోరాటం పబ్లిక్ మీటింగ్ పెట్టి పోరాటం చేస్తానంటే పోరాటం అనే వల్ల ఏమీ రాదు. 25 మంది ఎంపీలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 25 ఒకే పార్టీకి ఇచ్చిన అక్కడ 540 సీట్లు, దాంట్లో 25 మంది ఎవరితో పోరాడతారు? ఏంటి పోరాటం ఏంటి? మన హక్కు కాన్స్టిట్యూషనల్గా సాధించాలి. దానికి ఏం చేయాలి? ఈవేళ నేను చెప్పాను, ఇప్పుడు లోక్సభలో జరిగిన అన్యాయం నిలదీయండి. వీళ్ళు నోటీస్ ఇస్తే వీళ్ళ వెనకాల తృణమూల్ కాంగ్రెస్ వస్తుంది, సిపిఎం వస్తుంది, ములాయం సింగ్ యాదవ్ పార్టీ వస్తుంది. ఎందుకంటే ఆ రోజున వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. వాళ్ళందరూ చూస్తుండగా జరిగింది. ఇది డిఎంకే వాకౌట్ చేసింది, శరద్ యాదవ్ వాకౌట్ చేశాడు. వీళ్ళందరినీ ఈ నవీన్ పట్నాయక్ పార్టీ వీళ్ళందరినీ కూడా కలుపుకుని నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, ఇది చంద్రబాబు నాయుడికి రండి, పెట్టండి బాబు, మీటింగ్ పెట్టండి, పిలవండి అందరినీ అని. అప్పుడు పోరాటం చేసే మూడ్ లేదు. ఇప్పుడు అవసరం లేదు. అలా ఇప్పుడు పోరాటమే కాదు, ఇది పోరాటం అన్నటువంటి వర్డే అనవసరం. పేరు పెట్టారు,
ఆమరణ నిరాహార దీక్ష. పొట్టి శ్రీరాముల తర్వాత ఒక పేరు చెప్పు. పేరు అలా పెట్టేశారు అంతే. ఒక్కడ అలా పెట్టకుండా మార్చి పెట్టిన వాడు నిజంగా వంగవీటి రంగాన్ని ప్రతిదానికి నిరాహార దీక్ష చేసేవాడు ఆ రోజుల్లో. అతను ఒక్కడే పెట్టాడు నిరవధిక నిరాహార దీక్ష అని. ఏంటంటే ఆమరణం అంటే ఎన్నిసార్లు చచ్చిపోతాడు బాబు అంటే పని అయ్యే వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. ఎప్పుడు ఆమరణాన్ని బోర్డు పెట్టేవాడు కాదు. ఇప్పుడు ఆమరణే పెడుతున్నారు అందరూ. ఏ మరణమో ఉండదు. నేను పుట్టాక ఎవడో నిరాహార దీక్షలో చచ్చిపోయిన వాడిని నేను చూడలేదు. అది మీరు విద్యార్థి దశ నుంచి రాజకీయాలు రాష్ట్రానికి ఏదో మేలు జరగాలి, ప్రత్యేక మీరు కానీ ఏదో ఉద్దేశంతో రాజకీయాలు వచ్చారు. మీరు ఇంతకాలం ఇప్పుడేమో రాజకీయ పార్టీ ఏదో రాజకీయం అంటే స్వాతంత్ర పోరాటంలో ఆస్తులు త్యాగం చేసి జీవితాలు త్యాగం చేసి గాంధీ గారు పిలిచాడని ఉరికారు. నాకు ఇది వ్యసనం. ఈ వ్యసనం పట్టింది, వదులుచుకోలేకపోయాం, ఇందులో ఉన్నాం. ఆఖరిలో ఎంపీ చేశాం కాబట్టి నో రిగ్రెట్స్. నాకన్నా చాలా గొప్పగా మాట్లాడగలిగేవాడు, నాకన్నా చాలా గొప్పగా ఆలోచించేవాళ్ళు చాలామంది, కనీసం ఒక వార్డు మెంబర్ కూడా కాలేకపోయిన వాళ్ళు నాకన్నా చాలా సీనియర్స్ నాకు చాలామంది తెలుసు. ఇదే రాజకీయంలో మొత్తం జీవితం పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది తెలుసు. ఇప్పటికే ఉన్నారు, నా ఫ్రెండ్సే ఉన్నారు. అందుకని నేనే పెద్ద గొప్పవాడిని కాదు. నాకు అవకాశం లక్కీగా 10 ఏళ్ళు ఎంపీ చేశాను కాబట్టి మీరు ప్రెస్లో ఇంకా చూపిస్తున్నారు. పాలిటిక్స్ అంటే ఇది నా ఉద్దేశంలో ఇదేం పెద్ద ఈ రోజుల్లో పాలిటిక్స్ వ్యాపారం అయిపోయింది. కానీ మేము ఇందులో దిగిన రోజున ఇది కూడా ఒక ఎందుకు వస్తుందో తెలియదు. అది కొంతమందికి జెనెటిక్ డిఫెక్ట్. అది ఆ డిఫెక్ట్ వల్ల అలా అందులోకి వచ్చేస్తాం, తిరుగుతుంటాం అంతే. ఆలోచనే ఉంటుంది దీంట్లో. ఇప్పుడు జర్నలిజంలో చేరాలి అని నీకేమన్నా సుభాష్ చంద్రబోసు మహాత్మా గాంధీ అని ఎవడని చెప్పాడా? వచ్చేసారి ఇంట్రెస్ట్ అంతే. మీది మాది ఒకటే. నేను పొలిటీషియన్ అవ్వకపోయి ఉంటే జర్నలిస్ట్ అవుతున్నాం అంతే. ఇంట్రెస్ట్ అదే. ఆ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? సాధించి నేను ఆ రోజుల్లో గాంధీ గారిలాగా నేను కూడా గోచిపెట్టి తిరగాలనుకున్నాను. ఆయన యంగ్ ఇండియా పెట్టాడు, నేను ఓల్డ్ ఇండియా పెడదాం అనుకున్నాను అని ఎప్పుడో అనుకోడు. బహుశా ఆ ప్రేరణ ఉండొచ్చు, తెలియకుండా సబ్కాన్షియస్లో ఆ ప్రేరణ ఉండొచ్చు. నాకు టంగుటూరి ప్రకాశం పంతులు స్టోరీలు విని 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 ప్రకాశం పంతులు అన్నవాడు నా దృష్టిలో ఈ దేశంలో ఉన్నటువంటి అందరు పొలిటీషియన్లో గ్రేటెస్ట్ పొలిటీషియన్ అతనే. అది మిగతా వాళ్ళకి నచ్చపోవచ్చు, నాకు నేను అనుకున్నాను. నేను కానీ ప్రకాశం పంతులకి అంగుళం దగ్గరికి కూడా వెళ్ళలేను. ఎందుకంటే ఆయన మా జేబులో ఎంత ఉంటే అంత తీసి అలా విసిరేసిపోతుండేవట. నీ జేబులో ఎంత ఉంటే అంత లాక్కుని జేబులో ఎట్టుకుపోతుండేవట. నీ డబ్బు నా డబ్బు లెక్కే లేదు అసలు. అలా అలాంటి మనుషులు కూడా ఉంటారా అన్న లెవెల్లో ప్రకాశం పంతులు అంటే నాకు లైకింగ్. బహుశా ఏమో నేను రాజకీయాల్లో రావడానికి ఆయన ప్రేరణ కూడా అంతర్లీనంగా పనిచింది, ఎవరికి తెలుసు. ఏమండి ఆయన మన ఏముంది ఏడీ లక్ష్మీనారాయణ అయిపోయిందిగా. ఆయన యాజ్ ఏ ఎంప్లాయీ ఆయన చేయవలసినవి చేశాడు. రాజకీయాలు రావచ్చు, ఎవరన్నా రావచ్చు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, వస్తున్నాడు. అంటే కేసులు ఇంక కోర్టులో ఉన్నాయి. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ అసలు నేను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని కాదని చెప్పాడు కదా. ఇన్వెస్టిగేటింగ్ చేసింది ఎస్పీలు వాళ్ళు చేశారు. ఆయన ఓన్లీ సబ్మిట్ చేసేటువంటి ఆఫీసర్ అంతే. ఆయన జాయింట్ డైరెక్టర్. అదేగా జేడీ అని ఇంటి పేరు కూడా పెట్టారు. అదే జేడీ లక్ష్మీ. ఇప్పుడు వాదా విషయంలో ఇప్పుడు 5 ఎంపీలు రాజీనామా చేసేంతవరకు ఆమోదం కాలేదు. మనం మామూలుగా మీటింగ్ మొదలెడితే ఏం చేస్తాం? వందే మాతరంతో మొదలెడతాం. మీటింగ్ అయిపోయాక జనగణమన పాడతాం. పార్లమెంటు జనగణమనంతో మొదలవుతుంది, వందే మాతరంతో క్లోజ్ అవుతుంది. ఇంతకన్నా మీకు ఏం చెప్పాలి? అక్కడ ఏం జరుగుతున్నది వాళ్ళ ఇష్టం. రూలింగ్ పార్టీ చెప్పినట్టు స్పీకర్ చెప్పినట్టు వీళ్ళు నడవాలి. 2009లో రాజీనామా ఆవిడ డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ ఇస్తున్నాం అని ప్రకటించగానే ఎవరైతే ఎంపీలు తెలంగాణ ఎంపీలంతా రాజీనామాలు చేశారో ఆ రాజీనామాలు ఏమయ్యాయో ఇప్పటివరకు తెలియదు. తర్వాత మేము చేసిన రాజీనామాలు మేము రోజు ఆఫీస్కి వెళ్ళి గొడవ చేయడం వల్ల రిజెక్టెడ్ అని మాకు ఒక కాగితం ఇచ్చారు. మళ్ళీ రాజీనామాలు ఇచ్చాం. ఒకరోజు సడన్గా మాకు మెసేజ్ వచ్చింది, రేపు ఆమోదించేస్తున్నట్టని. ఇదేంటంటే వాళ్ళకి లెక్క తేడా వచ్చింది, మీరు బయటికి పోతేనే బెటరు, బిల్లు పెట్టేస్తున్నారండి. వెంటనే మేము వెళ్ళి రాజీనామాలు విత్డ్రా అయిపోయాం.
విత్డ్రా అయిపోయి నో కాంటెస్ట్ మోషన్ ఇచ్చాం. అక్కడ ఏమి జరుగుతోందన్నది ఎవరికి తెలీదు. స్పీకర్ ఇష్టం, స్పీకర్ రూలింగ్ పార్టీ చెప్పినట్టు చేస్తాం. సంతకం పెట్టి తీసుకొచ్చి స్పీకర్కి ఇచ్చారు 1974లో. అవన్నీ తీసేస్తే ఇప్పుడు ఏం చేశారంటే రాజీనామా ఇచ్చినటువంటి మెంబర్ని స్పీకర్ పిలిచి అడుగుతుంది. అదే కౌన్సిలింగ్. ఇది ఏమన్నా ఒత్తిడిలోనే ఇచ్చావా, ఏంటి విషయం చెప్పు అని అడుగుతుంది. లేదమ్మా నాకే ఒంట్లో బాగోలేదు, క్యాన్సర్ వచ్చింది, నేను చచ్చిపోయేలా ఉన్నాను, ఆమోదించంటే ఆమోదించేస్తాను. లేదు మొన్న వాళ్ళు వెళ్ళినట్టు కుమారస్వామి వాళ్ళు వెళ్ళినట్టు నేను సీఎం ఎమ్మెల్యే నెగ్గానమ్మా, రెండిట్లో ఒకటే ఉంచుకోవాలి, ఒకటి ఆమోదించంటే ఆమోదించేస్తాను. ఆ కారణం ఆవిడకి నచ్చాలి, అదే ఉంది రూల్ బుక్లో. ఆవిడ నాకు నచ్చలేదు అంటే చెయ్యి. ఇంకా 2 ఇయర్లీ కేసీఆర్ చంద్రబాబు కలవచ్చు. ఏం చెప్తాం, కాంగ్రెస్ కేసీఆర్ చంద్రబాబు కలవచ్చు, ఎలక్షన్ అయ్యాక కలవచ్చు కొందరు. ఇప్పుడు మొన్న అందరూ సిపిఎం కాంగ్రెస్ కలిపి పోటీ చేసిన దేశమంతా 2004లో ఎక్సెప్ట్ ఇన్ బెంగాల్ అండ్ కేరళ. ఆ 2 చోట్ల మాత్రం సిపిఎం కాంగ్రెస్ వ్యతిరేకం. మిగతా దేశం అంతా కలిపి పోటీ చేసే అయిపోయిన తర్వాత ఎలక్షన్ సిపిఎం నెగ్గిన వాళ్ళు యూపీఏకి మద్దతు ఇచ్చారు. అలాగే ఏర్పడింది 2004లో. సో ఈ సంకీర్ణ యుగంలో ఎవరన్నా ఎవరితోటన్నా కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకుని కలవచ్చు. ఇష్యూ బేస్డ్. ఇష్యూ అంటే పిల్లలు కాదు, అక్కడ ఉన్న ఇష్యూ బేస్డ్. చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆయన వ్యతిరేకులందరినీ ఏకం చేయడం. హాస్పిటల్లో పెట్టినప్పుడు పరామర్శకు ఇంటికి వెళ్ళాను, ఎందుకంటే నేనే చూశాను అది. సమాయాజుల కమిషన్ అవుతుంటే వెళ్ళడానికి వెళ్తే ఎలా వెళ్ళడానికి వెళ్ళేదంటే రోడ్డు మీద బార్బుడ్ వైర్ పెట్టేశారు. ఇదేంటంటే ముద్రాడ పద్మనాభం గారు లోపల ఉన్నారండి, ఎవరిని కూడా ఈ రోడ్డు మీద వెళ్ళడానికి వెళ్ళేది అంటున్నారని. ఏంటంటే ఎంత ఏదో ఇండియా పాకిస్తాన్ బార్డర్లో చూస్తాం వైరు ఇలా రింగులు తిరుగుంటుంది. అందుకని అయ్యాక ఏంటి లోపల కానీ కొట్టారా, బాధ పెట్టారా, ఏం చేశారని కనుక్కోవడానికి ఒక్కసారి ఆయన ఇంటికి వెళ్ళి ముద్రాడ పద్మనాభం గారిని అడిగాను ఏం జరిగిందంటే ఆయన జరిగిందంతా చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయనతోటి ఫోన్లో కానీ మాట్లాడడం కానీ జరగలేదు. కన్నా లక్ష్మీనారాయణ నాకు పర్సనల్ ఫ్రెండ్. మా ఇంటికి ఏమి ఆయన పనిగట్టు రాలా. అన్నవరం వెళ్ళాడు, ఆయన భక్తుడు, గుళ్ళకి వెళ్తూ ఉంటాడు. అన్నవరం వెళ్ళాడు, అన్నవరం నుంచి రాజమండ్రి మీదకి వెళ్తూ ఫోన్ కొట్టాడు, మీ ఊరు దాటి వెళ్తున్నాను అని. అప్పుడు ఇంకా బీజేపీ ప్రెసిడెంట్ అవ్వాలా. మీ ఊరు దాటి వెళ్తున్నానా, ఊళ్ళో ఉన్నావా అన్నాడు. ఉన్నాను, ఊళ్ళో ఉన్నాను. అయితే అప్పుడు వైసీపీ గొడవ లేదు. ఆ గొడవ ఉన్నట్టుగా నాకు ఏమో మరి తర్వాత తెలీదు. దొలపడానికి ఏముండదు. 20 నిమిషాలు సుదీర్ఘ ప్రసంగం చేశారండి. 20 నిమిషాలు చేశాడు, మధ్యలో రాజ్నాథ్ సింగ్ ఆగమన్నాడు. చదివా నేను కూడా. ఈయన ఆయన కన్నా కొంచెం పొడుగు. తర్వాత ఇలా చెయ్యి పెట్టుంది. ఆ చెయ్యి ఎవడదంటే కేరళ అని ఎట్టుకు లాక్కొచ్చిన కేరళ ముఖ్యమంత్రి అని పెట్టాలి. వీళ్ళకి తట్టలేదు. వాళ్ళేమో ఇలా వంగి నమస్కారం పెడుతున్నాడని వ్యతిరేక పార్టీ వాళ్ళు పెట్టారు. దానికే రాయొచ్చు, నేను కలవను మోడీనంటే చెయ్యట్టుకు లాక్కొచ్చిన కేరళ ముఖ్యమంత్రి అని. వెళ్ళి కాళ్ళు పట్టేసుకున్నాడని, కింద దూరిపోయాడని. అదేదో మళ్ళీ వెంటనే వచ్చింది కదా, చెప్పొద్దని రమేష్ అంటున్నట్టు మురళీమోహన్ తోటి. అది కూడా వచ్చేసింది, ఆ విషయం వద్దు, ఆ విషయం వద్దని. ఏదో నడుస్తుంది అయితే. అందులో ఇప్పుడు సినిమా అన్న తర్వాత పూర్వం సినిమాల్లో, ఇప్పుడంటే సినిమా మొత్తం కామెడీ అయిపోయింది, కానీ పూర్వం కామెడీ ట్రాక్ పక్కన రన్ అవుతుండేది. దాంట్లో రేలంగి, గిరిజ, రమణారెడ్డి, అసలు స్టోరీ రన్ అవుతుంటుంది, ఇది రన్ అవుతుంటుంది. ఆఖరిని గ్రూప్ ఫోటోకి అందరూ కలుస్తారనమాట. అలా అనుకోవడమే, కామెడీ నవ్వుకోవడమే. కౌన్సిల్కో పార్టీ పనికో వెళ్తే పర్వాలేదు, కానీ ఎలక్షన్ డైరెక్ట్గా వెళ్ళి ఎలక్షన్ నెగ్గేటువంటి పాలిటిక్స్లో 60 దాటిన తర్వాత తప్పుకుంటే మంచిది అని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ నేను రాసిందే. ఆయన సంతకం పెట్టి రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఎలక్షన్ పాలిటిక్స్తో పాటు ఆఫీస్ పాలిటిక్స్ అంటే రాజ్యసభ, కౌన్సిలు, లేకపోతే ఇంకొక నామినేటెడ్ పోస్టో, అలాంటి పోస్టులు కూడా తీసుకునేటువంటి ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే రిటైర్మెంట్ని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను, నాకు ఇలా చాలా బాగుంది. నా ఉద్దేశంలో ఏ పోస్ట్ అయినా ఒక ఉద్యోగం, పదవిని అనుభవించడం అంటారు, అది కరెక్ట్ కాదు. నా ఉద్దేశం రూల్, నేను నా సొంత రూల్ ఇది నా సొంత రూలు. నేను ఎవరిని 60 దాటిన వాడు నువ్వు ఎందుకు చేస్తున్నావా నేనేం తప్పట్ను.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 68, మోడీకి 64, 65 ఉన్నాయి. వీళ్ళందరూ 60 దాటే చేస్తున్నారు, చాలా ఎఫిషియెంట్గా చేస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీ మామూలుగా 80 ఏళ్ళు వచ్చాక కూడా ప్రెసిడెంట్ చేశాడు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేశాడు. వాళ్ళ వర్కింగ్ కల్చర్, వాళ్ళ నేచర్ అది. నా నేచర్కి నాకు సూట్ అవ్వదు. కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అమెండ్మెంట్లు చేయాలి. దానికి రెండుసార్లు కాదు. నేను ఏం చెప్పానంటే, ఒకసారి ఒక షెడ్యూల్ కాస్ట్ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి, ఆ నియోజకవర్గాన్ని జనరల్ చేయటం కుదరదు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఓటర్స్ ఉంటేనే అది రిజర్వ్ అవుతుంది. ఆ ఎమ్మెల్యే పోటీ చేసిన అతన్ని వేరే జనరల్ కేటగిరీలో పెట్టండి. ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదు, పార్టీకి నేను సజెస్ట్ చేశాను. నేను పార్టీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎంతసేపు షెడ్యూల్ కాస్ట్ దాంట్లో ఆ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు లీడర్స్, లేకపోతే షెడ్యూల్ కాస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళనే తీసుకొచ్చి పెడుతున్నారు. వాళ్ళని అక్కడి నుంచి మార్చి ఫస్ట్ ఇది ఎప్పుడంటే నేను చెప్పింది 1989లో బత్తిన సుబ్బారావు గారికి రాజమండ్రి టికెట్ ఇమ్మని ఇక్కడ యశోద అని ఒక ఆవిడ వస్తే, ఒక అబ్జర్వరు, ఆవిడకి ఇచ్చాను కాగితం. ఆ కాగితమే మీరు పెద్దది ఫ్లాష్ చేశారు. ఏమి ఇచ్చానంటే, బత్తిన సుబ్బారావు బికాజ్ ఆయన షెడ్యూల్ కాస్ట్ కాబట్టి ఎక్కడ షెడ్యూల్ కాస్ట్ నియోజకవర్గం ఉంటే అక్కడ పంపించే ప్రయత్నం చేయకండి. అట్లీస్ట్ రాజమండ్రి లాంటి టౌన్స్లో పెట్టండి, అక్కడ కాస్ట్ కూడా ఉండదు. బత్తిన సుబ్బారావు ఇక్కడ ఖచ్చితంగా నెక్కుతాడు అని చెప్పి అప్పుడు ఇచ్చాను రిప్రజెంటేషన్. అదే మీరు అప్పుడు ఉన్నట్టున్నారు, గుర్తుపెట్టుకుని అడుగుతున్నారు. అది పార్టీలు డెసిషన్ తీసుకోవాలి. కడియం ఇవన్నీ కలిసి ఉండేవి. ఉన్నప్పుడు రిజర్వ్గా ఉన్నది విడదీసి రిజర్వ్ పెట్టారు. ఈ రిజర్వేషన్స్ ఎక్కడ పెట్టాలన్న దాని మీద చాలా క్లియర్గా ఉందండి. ఒక స్టేట్లో ఉన్నటువంటి దాని మీద యావరేజ్ కంటే ఆ యావరేజ్ కన్నా ఎక్కువ ఓట్లు ఉండాలి. ఇప్పుడు మనకు రాజమండ్రి కూడా మొన్న జస్ట్ 0.1లో మిస్ అయింది. గోపాలపురమును కొవ్వూరు రిజర్వ్ అయ్యాయి. రాజమండ్రి పార్లమెంట్ ఎడిట్లో రాజమండ్రికి రిజర్వ్ అవడానికి జస్ట్ చిన్న తేడా వచ్చింది. డీలిమిటేషన్లో ఎప్పుడైతే క్వారీపేట ఇవన్నీ కలిసాయో మారిపోయాయి కదా కాన్స్టిట్యూన్సీ. రాజమండ్రి 1, 2 అయ్యాయి. 1లో షెడ్యూల్ కాస్ట్ 19.1కు ఎంతకు వచ్చేసారు. అక్కడ రెండిట్లో 20 దాటిపోయారు. అందుకని ఆ 2 రిజర్వ్ అయ్యాయి. ఇది రిజర్వ్ అవ్వాలి. దానికి అంతా ఒక ప్రొసీజర్ ఉంది. నేను దాంట్లోకి వెళ్ళలే. ఒకసారి ఒక బత్తిన సుబ్బారావే ఎగ్జాంపుల్. బత్తిన సుబ్బారావు ఈ జిల్లాలో ఎక్కడ పెట్టినా గెలిచే పరిస్థితిలో ఉన్న లీడరు. ముమ్మిడివరంలో ఒకే సీట్ వస్తే ఆయన గెలిచాడు. అంటే అది రిజర్వ్డ్ సీట్ అనుకోండి. ఆయన రిప్యుటేషన్ సంపాదించుకున్నాడు, మంచి పేరుతో ఉన్నాడు. ఆయనకి రాజమండ్రి సీట్ ఇచ్చుంటే ఒక షెడ్యూల్ కాస్ట్ని తీసుకొచ్చి జనరల్ సీట్లో గెలిపించడం వల్ల పార్టీ ఇమేజ్ పెరుగుతుంది. గెలుస్తాడు గ్యారంటీగాను. అది బత్తిన సుబ్బారావు ఒప్పుకోలేదు. నువ్వు ఇలాంటి కొత్త ఫిట్టింగ్లు పెట్టకాయ బాబా. కడియంలో నెగ్గాడండి. కడియం జనరల్ అవగానే ఓడిపోయాడు. 3rd ప్లేస్ ఆటోజెట్ అమిరాజు నెగ్గి 2nd ప్లేస్ ఏమో పిఎస్ రావు. ఈయన 3rd ప్లేస్లోకి వచ్చాడు. కడియమా సర్వే సత్యనారాయణ జనరల్ సీట్ చాలా చోట్ల చాలా మంది ఎక్కారు. చిత్తుపేట